నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రొట్టెల పండుగ శాఖల అధికారులకు మంత్రి నారాయణ ప్రత్యేక ఆదేశాలు. నెల్లూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం. ఏలూరు జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివకిషోర్ బాధ్యతలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేటలో జ్యోతుల దంపతులకు ఆర్యవైశ్య సంఘం అభినందన సత్కారం. నెల్లూరు కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగునూరు నారాయణ సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణతో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగునూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనని పేర్కొన్నారు. 17వ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగని కనువి విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ పండుగకు దాదాపు 20 లక్షల మందికి పైబడి దర్గా దర్శనకు విచ్చేస్తారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా అందరూ విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోరికలు తీర్చేందుకు రొట్టెలు పంచుకోవడం, తరువాత సంవత్సరం వచ్చి కోరిన కోరిక తీరిన అనంతరం మళ్లీ రొట్టెలు వదలడం ఈ విధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గత 400 సంవత్సరాలకు పైబడి ఈ పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంటు, తర్వాత ప్రైవేట్ అంబులెన్స్లు అవన్నీ ఉండేటట్టుగా, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 95% వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. కేవలం ఒక 5% ఉంది. అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ఏలూరు జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివకిషోర్ బాధ్యతలు స్వీకరించారు. కొమ్మి ప్రతాప శివకిషోర్ 2018 సంవత్సరంలో సివిల్స్ రాసి ఉత్తీర్ణత సాధించారు. 2019 బ్యాచ్ ఐపీఎస్గా విధుల్లో చేరారు. ప్రస్తుతం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చింతపల్లి సబ్ డివిజన్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పనిచేస్తుండగా సాధారణ బదిలీలో భాగంగా ఆయన్ను ఏలూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మకమైన ప్రైమ్ మినిస్టర్ సిల్వర్ కప్కు ఆయన 2022 సంవత్సరంలో ఎంపికయ్యారు. ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శివకిషోర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేరస్తులు భయపడేలా, ప్రజలు మెచ్చేలా పోలీసు ఉద్యోగ నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై త్వరితగతిన దర్యాప్తు చేసి ప్రత్యేకంగా మహిళా పోలీస్ సిబ్బందితో నిర్వహించడం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని సిబ్బందితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, సిబ్బంది క్రమశిక్షణతోటి మెరుగైన ప్రజాసేవ అందించేలాగా సూచనలు, సలహాలు ఇస్తానని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిపై కాలపరిమితిలోపు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గంజాయి రవాణా, మద్యం, నాటుసారా అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయాల్లో తగిన రీతిలో సహాయ సహకారాలు అందించడం కోసం 112 నంబర్లో సంప్రదించాలని, అలాగే జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ 9550351100 నెంబర్లో అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రాబ్లం ఏదైనా కూడా మనకు ఆల్రెడీ
ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నట్లుంది వాట్సాప్ రిలేటెడ్. ఎనీ టైం ప్రతి ఏ టైం అయినా కూడా మా పోలీస్ వ్యవస్థ అనేది అందుబాటులో ఉంటుంది. నేను కూడా అందుబాటులో ఉంటాను. మై డోర్స్ విల్ బి ఓపెన్ డోర్ పాలసీ. ఎవరైనా ఎప్పుడైనా స్పందననే ఈ గ్రీవెన్స్ మాత్రమే కాకుండా ఏ రోజైనా మీరు వచ్చి ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పచ్చు. అండ్ మీడియా మిత్రులు కూడా ఇంకా నుంచి కూడా మేము కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాము. మీ సైడ్ నుంచి కూడా వాట్ ఎవర్ ఇన్పుట్స్ జిల్లా గురించి తెలుసుకోవడానికి ఇంకా మనం మెరుగ్గా ఏం చేయొచ్చు ఆలోచన చేస్తాము. అండ్ పోలీస్ అంటే ఒకటి మాత్రమే, చెడు చేసేవాళ్ళు భయపడాలి, మంచిగా ఉండే వాళ్ళకి లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అభయంగా ఉండాలి. ఆ రకంగా మా పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తుంది. ఆర్యవైశ్యుల ఆదరణ మరువలేనిదని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ దంపతులు అన్నారు. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. ఈ దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని సూచనప్రాయంగా వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 14న స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్, సత్యమణి, లక్ష్మీదేవి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ దంపతులను ఆర్యవైశ్యులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామమందిర నమూనా జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో నన్ను మొట్టమొదటిసారిగా సన్మానించిన ఆర్యవైశ్యులే మళ్లీ నేను 4వ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంలో సన్మానం చేయటం మరువలేందని పేర్కొన్నారు. గత సంవత్సర కాలం ముందే విజయం సాధిస్తానని నమ్మకం రావడానికి ముఖ్య కారణం నా కుమారుడు నవీన్ పాదయాత్రలో జగ్గంపేటలో ఆర్యవైశ్య మహిళలు మంగళహారతుల్లో ఘనస్వాగతం పలికారని, అప్పుడే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. అందరి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి 4 హామీలు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని నెహ్రూ పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో వైద్య సేవల కోసం ఆసుపత్రి అవసరమని వివరిస్తూ ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఉండాలని విశ్లేషించారు. అంతేకాకుండా సామాన్యులకు ఉచితంగా సమగ్ర విద్యాబోధన కోసం IIITని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా అడుగులు పడాలన్నారు. మల్టీపర్పస్ ఒక హాస్పిటల్ మనం ఏర్పాటు చేయగలిగితే దానికి సుమారు ఒక 2000 బెడ్లు కావాలి. 2000 బెడ్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం కోరకపోయినా సరే కోరి మన దగ్గరికి మెడికల్ కాలేజీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మెడికల్ కాలేజీ వస్తే అతి చదువులో మెడికల్ కాలేజీలో మనం పెట్టది ఉచితంతో నైపుణ్యం కలిగేటటువంటి విద్యార్థులందరినీ కూడా అందులో చేర్చుకుంటాం. ఎక్కడో తయారు చేయగల డాక్టర్లే ఇక్కడే తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఈ అన్ని విద్యా విధానాలని కూడా ఒకే కాంపౌండ్ లో తెచ్చి కేవలం ఇది మన కోసం మనం నిర్మాణం చేసుకునేటటువంటి వ్యవస్థ, ఇది చేయాలి అనేది నా తాపత్రయం. ఖచ్చితంగా చేస్తేస్తాను. విద్యావంతులు అవుతారు, ఆర్థికంగా వెలిసిపడుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. ఈ 3 జరిగితే 4వది నిరుద్యోగ సమస్య ప్రబలుతుంది. మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండకుండా ఉండాలి అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఏం పుట్టుకురావు. ఎందుకంటే తహసీల్దార్ ఉంటే తహసీల్దారే ఉంటాడు అక్కడ. ఆ తహసీల్దార్తో పోటీ ఉండేటటువంటి 12 బెంచీలు ఉన్నాయి ఉద్యోగాలు. 13వ రావాలంటే 12 అక్కడ. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పెరగవు. ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించుకోవాలి ఇక్కడ మనం. ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించుకోవాలి ఇక్కడ మనం.
ఉదాహరణకు మన పక్కన దేవి సీ ఫుడ్స్ ఉన్నాయి. గతంలో ఒక 100 మందికి ఉద్యోగాలు వేయించాను నేను. మళ్ళీ మొన్న దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. 120 మందికి ఉద్యోగాలు వేయించని 20 రోజుల వ్యవధిలోనే నేను శాసనసభ్యుని అయ్యాను. జ్యోతుల నెహ్రూ కోడలు జ్యోతుల నవీన్ సత్యమణి లక్ష్మీదేవి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైశ్య సోదరీమణులందరికీ నా నమస్కారాలు. మీరందరూ కూడా ఎంతో మీ విలువైన ఓట్లన్నీ మావయ్య గారికి వేసి మునుపెన్నడూ లేనటువంటి అత్యధిక మెజార్టీతో మావయ్య గారిని గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, ఎస్వీఎస్ అప్పలరాజు, నాగబాబు, మార్సెట్టి భద్రం, కొత్త భైరవకృష్ణ, పాలకుర్త సురేష్, పాండురంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, చిత్రప బాబు, మానేపల్లి బంగారాజు, కంచర్ల బాబు, పైడిపాల సూరిబాబు, రేఖా బుల్లి, బోదిరెడ్డి శ్రీనివాస్, గౌర సుధాకర్, నరేష్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. మురమండ గ్రామానికి చెందిన రక్తదాత షేక్ మీరావలి 100వసారి రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన షేక్ మీరావళి నిజంగానే ఆపద్బాంధవుడు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తాన్ని అందించే గొప్ప మానవతా దృక్పథం కలిగిన రక్తదాత. ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో రక్తదానం చేస్తూ వస్తున్నారు. తన రికార్డును తానే తిరిగి రాస్తున్నారు. 1993వ సంవత్సరంలో తొలిసారిగా రక్తదానం చేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా 31 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడాన్ని ఉద్యమంగా కొనసాగిస్తూ వస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ, గుంటూరు కూడా వెళ్లి రక్తదానం చేసేవారు. ఆదివారం స్థానిక దానవపేటలో ఉన్న సంజీవిని వాలంటీరీ బ్లడ్ బ్యాంక్లో 99వసారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ షుబాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరంతరాయంగా రక్తదానం చేస్తున్న మీరావళిని సమాజంలో ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 18వ తేదీన 100వసారి రక్తదానం చేస్తారని, అప్పుడు అభినందన సభ ఏర్పాటు చేయడానికి మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నూకల ప్రకాష్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ, కొల్లిమర్ల కాసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ కుటుంబానికి ఏపీ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల పై అధికారులు సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ వరంగల్ జిల్లా బెల్లంపల్లి మండలం నారక్కపేట గ్రామంలో 2014 ఎస్ఐ బ్యాచ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన తోటి ఎస్ఐలు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీ పేరు మీద ఎస్ఐ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. రాజమండ్రి ఆర్యాపురం బ్యాంక్ను A1 గ్రేడ్గా తీసుకువెళ్తామని చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు అన్నారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు, అలాగే డైరెక్టర్స్, పాలకవర్గ సభ్యులతో 35, 36 వార్డు పర్యటన చేశారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కరగాని వేణు, తంగేళ్ల బాబీ, సోరంపూడి శ్రీహరి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నానని, మీ అందరూ తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటును అందించి పాలకవర్గ సభ్యులను అఖండ విజయం చేకూర్చాల్సిందిగా తెలియజేశారు. ది ఆర్యాపురం బ్యాంక్ని A1 గ్రేడ్గా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఏ గ్రేడ్ వరకు 3 సంవత్సరాలు ఏ గ్రేడ్ వరకు తీసుకురావడం జరిగింది. తర్వాత మేము దిగిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత మళ్ళీ చాలా కుంటుపడింది బ్యాంకు. మరలా ఈసారి నాకు అవకాశం ఇస్తే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లందరూ కూడా మీరు మాకు మీ ఓటింగ్ వేస్తే మట్టుకు మీ అందరూ కూడా తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటు మా 10 మందికి వేసి మమ్మల్ని అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ
మరలా మీరు మమ్మల్ని మాకు ఆ బ్యాంకు తీసుకెళ్తే మటుకు మరలా ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రేడ్గానే తీసుకెళ్ళి బ్యాంక్ అభివృద్ధికి మీ అందరూ కూడా కృషి చేస్తాం. ఉన్న బెల్ట్లో కూడా అందరూ సామాజిక వర్గంతో కలిపిన అందరినీ కూడినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు పెట్టినటువంటి అభ్యర్థులే. అందువల్ల మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని మా కూటమికి వేసి మమ్మల్ని గెలిపించవలసింది. భూములకు సంబంధించి మంజూరు చేసిన నిరభ్యంతర పత్రాలపై సమగ్ర విచారణ చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత రాజమండ్రి నగరం తూర్పుగోదావరి జిల్లాలో 22 భూములకు సంబంధించి నిరభ్యంతర పత్రాలు మంజూరు చేయడం జరిగింది. దీనిపై సమీక్ష చేయాల్సిందిగా కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోరాలని పేర్కొన్నారు. జరిగింది అది పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాల విభజన తర్వాత మొన్నటి వరకు కూడా కొనసాగింది. కాబట్టి దీని మీద పూర్తిగా ఒక కమిటీని వేసి ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు దాని మీద ఒక నివేదిక తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవాలన్న యొక్క భూముల మీద ఒక కమిటీ వేసి ఏదైతే పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి 22TA ఎన్ఓసీలు ఏవైతే ఉన్నాయో దాని మీద పరిశీలన చేయాలని, దీని మీద ఉండేటువంటి ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి అధికారులు వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే గతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఈ భూముల ద్వారా చేసినటువంటి అవినీతిని కూడా బయట పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ రోజున వినతి పత్రం. ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో క్రీడాకారులు విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు విశ్వనాథం భాస్కర్రామ్ నిర్వహిస్తున్న 2వ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 3వ రోజు ఉత్కంఠభరితంగా నిర్వహించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు విశ్వనాథం భాస్కర్రామ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీటీటీఏ కార్యదర్శి పి విశ్వనాథ్, గుంటూరు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గురుదత్తులు విచ్చేశారు. గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన మోహిత్ అండర్-11 బాలుర విభాగంలో సెమీఫైనల్స్కు చేరి బ్రాంజ్ మెడల్ సాధించారు. విజేతలకు మెమెంటల్తో పాటు నగదు బహుమతులు బహుకరించడమే కాక వర్ధమాన క్రీడాకారులకు ప్రోత్సాహంగా నగదు బహుమతులు భాస్కర్ బహుకరించారు. తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, కోశాధికారి కె సత్యనారాయణ, అసోసియేషన్ కార్యదర్శి బీటీవి సుబ్బారావు టోర్నమెంట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పి వేణుగోపాలరావు, పివి సత్యనారాయణ, జయరాజ్, ఫల్గుణ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ జిత్మోహన్ మిత్ర కళావేదిక వద్ద పీజే ఈవెంట్స్ సంగీత విభావరి పాటల ప్రోగ్రాం నిర్వహించారు. గోకవరం బస్టాండ్ జిత్మోహన్ మిత్ర కళావేదిక వద్ద నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో డాక్టర్ అక్కినేని అవార్డును జిత్మోహన్ మిత్రకు అందజేశారు. ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమం సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా పివి కృష్ణారావు, ఎస్ తాతారావు, పట్నాల శ్రీనివాస్, అడబాల్ మరడయ్య తదితరులు విచ్చేశారు. పీజే ఈవెంట్స్ సంగీత విభావరి గాయకులు బొమ్మూరు పద్మజ, యువివి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ జిత్మోహన్ మిత్రకు అక్కినేని అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరమని కొనియాడారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ అక్కినేని అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం పద్మజ, ఆనంద్ను గాయకులు సాలువాతులు సత్కరించారు. చూడని
అని వాళ్ళతో అయింది. నేను చాలా మందికి ఎగ్జిట్ నేషనల్ అవార్డు మీద మేము చాలా మందికి ఇచ్చాము. మేము ఎవరిని అడుక్కోలేదు. ఎందుకు అడుక్కోవాలి? వస్తే రాదు. మరి ఆనంద్ ఎందుకు అనౌన్సేషన్ చేసి, ఎందుకంటే ఆయన చిన్నది 100 ఏళ్ళ పండుగ దాన్ని పురస్కరించుకుని మీకు నేను, ఎందుకంటే మీరందరికన్నా ముందు నేను ఆఫీస్ నేషనల్ అవకాశం పెట్టి 50లో ఆయనకి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత మీరు దగ్గర రండి ఆ అవార్డు ఇస్తారంటే సరైన ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రిలో బాలుడు అదృశ్యమయ్యాడు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోచే వీధిలో ఈ రోజు ఉదయం 9 సంవత్సరాల బాలుడు జగదీష్ దుర్గాప్రసాద్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆచూకీ తెలిసిన వెంటనే తమకు తెలియచేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9440796532, మరొక నెంబర్ 8099441717. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రొట్టెల పండుగ శాఖల అధికారులకు మంత్రి నారాయణ ప్రత్యేక ఆదేశాలు. నెల్లూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం. ఏలూరు జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివకిషోర్ బాధ్యతలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేటలో జ్యోతుల దంపతులకు ఆర్యవైశ్య సంఘం అభినందన సత్కారం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.